హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా క్విక్గా అయిపోయే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తాను. అసలు ఎంత స్మూత్గా ఉందో మటన్ చూడండి మీరే. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా తిన్న వాళ్ళు ఎవరైనా సూపర్ అనాల్సిందే. అదిగోండి మా తమ్ముడు కూడా సూపర్ ఉంది అన్నాడు. ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందు మనం బాస్మతి బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకి మటన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఈలోపు నానిపోతాయి, ప్రాబ్లం ఉండదు. 1 kg మటన్ తీసుకున్నాను. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, వాటర్ పోసేసి దానికి ఒక 5 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. మా వాటర్ కూడా మనం ఎక్కువ పోయొద్దు, మటన్ మునిగేదాకా పోస్తే సరిపోతుంది. ఎక్కువ పోయాల్సిన పని లేదు. ఎప్పుడైనా కానీ మనం లేత మటనే యూజ్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. నాకైతే 6 విజిల్స్కి సరిపోయింది. అందుకే మటన్ టెక్స్చర్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. అది కొంచెం హార్డ్గా ఉంటేనేమో ఒక 10 to 12 విజిల్స్ పెట్టుకోండి. స్మూత్గా ఉంటేనేమో ఒక 5 to 7 అయితే సరిపోతాయి. నీట్గా నేను చూపించినట్టు అలా మసాజ్ చేయండి పీస్కి, అప్పుడే బాగుంటుంది. ఇది కుక్కర్ ఎప్పుడైనా కానీ స్టీమ్ మొత్తం పోయినప్పుడే లిడ్ ఓపెన్ చేయండి. ఇది మాత్రం మస్ట్గా పాటించండి. మనకి ఇక్కడే అర్థమవుతుంది పీస్ ఉడికిందో లేదో. ఇప్పుడే చూసుకోండి. ఇక్కడ ఒక 90% బాయిల్ అయితే చాలు, మిగతా 10% మనం ఫ్రై చేసేటప్పుడు సరిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కనుక మళ్ళీ ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్ ఫ్రై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మటన్ ఫ్రై కూడా చాలా సింపుల్గా క్విక్గానే అయిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేస్తే ఆ మటన్ పీస్కి ఆ ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ప్రాసెస్సే చేయండి. పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మటన్ వేసేసుకోండి. ఆయిల్ మటన్ ఉంటుంది కదా, అది వాటర్ డివైడ్ చేసేసుకొని నీట్గా వేసుకోండి. వాటర్ అంతే ఉంచండి, మళ్ళీ మనకి వాటర్ అవసరం ఉంటాయి. ఒక 10 minutes మూత పెట్టేసి దీన్ని ఆయిల్లో ఫ్రై చేయండి, అప్పుడే బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తాను.
మసాలాలో ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్ వాటర్ తీసుకొని యాడ్ చేయండి. దాంట్లో కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా కుక్కర్లో, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఈ స్టేజ్లో మనం కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా అది యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పోసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి, బాయిల్ అవుతాయి కదా. దెన్ ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అవన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని పక్కన ఒక 10 minutes పెట్టండి చాలు. సిమ్లో పెట్టేసేయండి అంతే, ఇంకా ప్రాసెస్ ఏమి ఉండదు. అండ్ ఇంకా ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం ఎలానో చూద్దాము. యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించినట్టు ఫాలో అయిపోండి. ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పుని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో బిర్యానీతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 kg రైస్ తీసుకున్నాను, అంటే నేను మెజర్ చేసిన డబ్బాతో 1.5 అయినాయి. సో 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అంటే మీకు ఎలా చెప్పాలంటే 1 glass బాస్మతి రైస్కి 1.5 వాటర్ తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత రైస్ చేసినా ఒకదానికి 1.5. అదే సోనా మసూరి రైస్ అయితే మాత్రం 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అంతే, మనం ఎంత బిర్యానీ చేసుకున్నా మనం అదే మెజర్మెంట్తో చేసుకుంటే బాగుంటుంది. రైస్ వేసే ముందే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తర్వాత రైస్ వేస్తాం కదా కరెక్ట్గా సెట్ అవుతుంది. అంతే, ఇంకా మనం ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 10 minutes స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత విడిగా ఒక 10 minutes దమ్ చేయాలి బిర్యానీని ఎప్పుడైనా కానీ. ఫుడ్ కలర్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే బాగుంటుంది కలర్ఫుల్గా, యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్లా ఉంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను. డెఫినెట్గా 10 minutes to 15 minutes దమ్ చేయండి. అంటే దమ్ చేయడం అంటే ఏం లేదు, మూత పెట్టేసి పక్కన పెట్టుకోవడమే, స్టవ్ ఆపేసి.
ఇప్పుడు నేను చూపించినట్టు సర్వ్ చేసుకోండి. ఫ్రై పీస్ బిర్యానీ ఎప్పుడైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో సర్వ్ చేస్తారు. ఎక్కడైనా రెస్టారెంట్ అయినా ఇంట్లో అయినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మీరు ఈ రెసిపీ కనుక చేసి పెడితే అందరూ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఏదో ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేసేసి మళ్ళీ రాలేదని చెప్పేసి అనుకోవద్దు. సేమ్ నేను చెప్పినవన్నీ ఉంటేనే చేసుకోండి. ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా కూడా టేస్ట్ బాగోదు. అదిగోండి నేను చూపించినట్టే సర్వ్ చేయండి. ఎవరైనా అట్లా ఫ్లాట్ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. అది సర్వింగ్ చేసే ప్రాసెస్ కూడా బాగుండాలి, అప్పుడే మనకి తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి బిర్యానీస్ కావాలో, ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. గోంగూర కలియాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అదిగోండి జీడిపప్పు అలా పైన వేసుకోవడానికి ఇందాక కొంచెం తీసి ఉంచమన్నాను. కలియా రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. హోమ్ మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీ కూడా చూపించాను. డెఫినెట్గా వెళ్ళి చూసేయండి. ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.